తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తరఫున నూతనంగా ఖరీదు చేసిన 100 బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మిత్రుడు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, మిత్రులు మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, సోదరుడు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సోదరిమణి సీతక్క గారు, అదేవిధంగా చాలామంది మా శాసనసభ్యులు, రవాణా శాఖ ఎండి సజ్జనార్ గారు, టిఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్ రాజ్ గారు, ఇతర అధికారులు, అదేవిధంగా అత్యంత సన్నిహితులైన ఆర్టీసీ కార్మికులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్రను ఎవరు మర్చిపోలేరు. ఆనాడు రాజకీయ పార్టీలు రాష్ట్ర సాధనలో వెనుకడుగు వేసినప్పుడు, రాజకీయ పార్టీల వల్ల తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యం కాదు అని ఆలోచన చేసినప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారిని పొలిటికల్ జేఏసీ చైర్మన్గా నియమించి వారి నేతృత్వంలో సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చి ఆనాడు ఆ పిలుపుని అందుకొని వేలాది మంది ఆర్టీసీ కార్మికులు ఉద్యమం బాటలో నడిచి రాష్ట్రం నలుమూలల రవాణా సౌకర్యాన్ని స్తంభింపజేసి మీతో పాటు సింగరేణి కార్మికులు, విద్యుత్ కార్మికులు, కుల సంఘాలు, తెలంగాణ సమాజమంతా అండగా నిలబడి ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ వంతు పాత్ర పోషించిండ్రు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం నిలబడి 100 బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. రాష్ట్రం వచ్చినాక మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని మీ కార్మిక సంఘాలను పిలిచి ఆనాటి ప్రభుత్వాలు చర్చలు జరిపి దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న మీ సమస్యలు పరిష్కారం అవుతాయని మీరందరూ భావించినారు, మేము కూడా భావించినాం. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజలెన్నుకున్న ప్రభుత్వం కార్మికులను శత్రువులుగా చూసి మీరు తెలంగాణ రాష్ట్రంలో సమ్మెకు పిలిపిస్తే దాదాపుగా 90 రోజులు మీరు సమ్మె చేపట్టిందని నేను అనుకుంటున్నా. రోజు దాదాపుగా నెలల కొద్దీ మీరు సమ్మె చేసినా ఆనాటి ప్రభుత్వం మీతో చర్చలు జరపలేదు. 36 మంది కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో సమ్మె సందర్భంగా చనిపోయినరు. కనీసం ఆ కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచన కూడా ఆనాటి ప్రభుత్వాలు ఆలోచన చేయలే. మీ కార్మికుడే ఖమ్మం జిల్లా వాసి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నప్పుడు అతను చావు బతుకుల మధ్యలో ఉంటే ఓవైసీ హాస్పిటల్లో మేమందరం వచ్చి ఆ కార్మికును పరామర్శించడం జరిగింది. ఆ తర్వాత వారు మరణించడం జరిగింది. ఆ కుటుంబానికి ఆర్థికంగా లోటు లేదు. ఆర్టీసీ ఉద్యోగం లేకపోయినా బ్రతకగలిగే స్తోమత ఉన్నా వేలాది మంది సహచర కార్మికుల సమస్య పరిష్కారం కావాలి, ఆనాటి ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి అని ఆ కార్మికుడు ప్రాణత్యాగం చేసిండు. అయినా మీ కార్మిక సంఘాలను రద్దు చేసిండ్రు తప్ప కార్మిక సంఘాలతోని ఆనాటి ప్రభుత్వం చర్చలు జరిపే ప్రయత్నం చేయలేదు. మీ సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన చేయలే. నాకు తెలిసి ఆ రోజే మీ సంఘాలను రద్దు చేసి మీ కార్మికుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించని ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఆ రోజే మీరు సిద్ధమైనరు. మీరే
మీరే ఆనాటి నుంచి ఆనాటి ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారి బస్సు ఎక్కిన వాళ్ళను బస్సు దిగిన వాళ్ళను ప్రతి ఒక్కరిని ఇక ఏమాత్రం ఆనాటి ప్రభుత్వాన్ని క్షమించకూడదు అని చెప్పి ప్రతి ఒక్క ప్రయాణికుడికి చెప్పి ఈరోజు ప్రజాపాలన రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి మీరు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించరు అని చెప్పి పిసిసి అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఎన్నికల సందర్భంగా మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెద్దలు శ్రీధర్ బాబు గారు ఆడబిడ్డలందరినీ కూడా ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి అని వారు నిర్ణయించారు. ప్రభుత్వం ఏర్పడ్డ ఎంబడే వారు ఆదేశించారు. 7 తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో మేము ప్రమాణ స్వీకారం చేస్తే 9 తారీఖు నాడు 48 గంటల్లోపే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి అని చెప్పి మీ అధికారులకు మీ ఎండీకి పిలిచి మాట్లాడితే తప్పకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. 48 గంటల్లోనే శ్రీమతి సోనియా గాంధీ గారు హైదరాబాద్కు వచ్చి ఇచ్చిన హామీని మొట్టమొదటి హామీని అమలు చేసిన చరిత్ర ఆర్టీసీ కార్మికులది. ఈరోజు రాష్ట్రంలో కానీ జరుగుతున్న శాసనసభలో 15,21,00,000 మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీనికి దాదాపుగా 531 కోట్ల రూపాయల ఖర్చు అయింది అని చెప్పి లెక్కలు చెప్తున్నాయి. రవాణా ఏర్పాట్లు అమలు చేసింది మీరైతే మీకు అవసరమైన నిధులు బట్టి విక్రమార్క గారు ఈ సంస్థ లాభాలలో నడవాలి, కార్మికుల జీత భత్యాలు 1 తారీఖున వాళ్ళ ఖాతాలో పడాలి అన్న ఆలోచనతోటి ఇతరత్ర ఖర్చులను తగ్గించుకొని దుబారా లేకుండా నిజమైన అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒక కుటుంబ పెద్దలాగా తమకు వచ్చే ఆదాయాన్ని పొదుపుగా అవసరాలకు వినియోగించుకునే విధంగా బాధ్యతాయుతంగా ఆర్థిక మంత్రిగా వారు కార్మికుల ఖాతాలో ఆ నగదు వేయడం జరుగుతుంది. ఇవాళ మనస్ఫూర్తిగా నేను వారిని అభినందిస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి బడ్జెట్ని ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టిండు. వాస్తవాల ప్రాతిపదికన నిజమైన అంకెలతో ఈరోజు బడ్జెట్ను ప్రవేశపెట్టిండు. గత ప్రభుత్వం గత సంవత్సరం 2,90,000 కోట్ల రూపాయల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. అధికారులతో మాట్లాడితే ఈసారి 3,50,000 కోట్లతోని అంచనాలు తీసుకొచ్చి ఆర్థిక మంత్రి గారికి చూపించారు. వారు అడిగినరు, ఇది వాస్తవ రూపం దాలుస్తుందా, ఇది నిజమేనా అని. లేదు సార్, ఇది వాస్తవ రూపం దాల్చదు, ఇది అబద్ధమని అధికారులు వారికి చెప్పిండ్రు. మరి అబద్ధాలను నాతో ఎందుకు చెప్పిస్తున్నారు అని అడిగితే గత 10 సంవత్సరాల నుంచి ఇదే అలవాటు అయింది సార్, ఆ అలవాటుతో మళ్ళీ మీతో కూడా అబద్ధాలు చెప్పిద్దామని వస్తే వాళ్ళు వచ్చిండ్రు. అప్పుడు బట్టి విక్రమార్క గారు చెప్పారు, నిజమైన అంకెలు తీసుకురండి, నిజమైన సంఖ్యనే నేను శాసనసభలో పెడతా అని వారు చెప్తే లెక్కంతా నికరంగా తేలింది 2,75,000 కోట్ల 891 కోట్ల రూపాయలు లెక్క తేలింది. నేను అడిగిన బట్టి గారిని, పోయిన సంవత్సరం 2,90,000 కోట్లు ఉంటే ఈసారి ఇంకా 50,000-60,000 కోట్లు పెరగాలి కదా, మరి మీరు 15,000 కోట్లు తగ్గించి బడ్జెట్ ప్రవేశపెడితే ప్రతిపక్షంలో అసలే అబద్ధాలు మాట్లాడేటోళ్ళు ఉన్నారు, ఉన్నది లేనిది ఉత్తదే బట్టగాల్చి ముఖం మీద వేసేటోళ్ళు ఉన్నారు, ఎట్లా ఎదుర్కొంటావంటే నిజం నా దగ్గర ఉంది, నిజం నిప్పు లాంటిది, ఎవరు అబద్ధాలు చెప్పినా అది చూస్తూ ఊరుకోదు, వాళ్ళు ఏం మాట్లాడినా నేను నిలబడి సమాధానం చెప్తా, నేను చూసుకుంటా, నిజాలే చెప్తానని చెప్పి వాస్తవాల ప్రాతిపదికన ఈరోజు రాష్ట్ర శాసనసభలో 2,75,891 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టిండు. ఆదాయం తగ్గిన మీకు ఇవ్వాల్సిన నిధులను మాత్రం ఆపలేదు. ఇవాళ మీ ఉద్యోగాలకు సంబంధించి 2015లో మీ బకాయిలను పెండింగ్ పెడితే పొన్నం ప్రభాకర్ గారు ఆర్థిక మంత్రి గారిని నన్ను అడిగిండు,